హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ కట్టు పొంగలి. దీనినే మిరియాల పొంగలి, మెళగు పొంగలి అని కూడా అంటారు. చాలా చాలా ఫేమస్, చాలా చాలా టేస్టీ అండ్ చాలా చాలా సాఫ్ట్. కష్టపడి తినాల్సిన అవసరమే లేదు. నోట్లో ఒక్క ముద్ద పెడితే అలా జారిపోతూ ఉంటుంది. ఘాటు కారం ఏ ఉండదు. మనం దానికి అంతే ఈజీగా నేర్పించేస్తాం కదా. మరి మెళగు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో సూటిగా సుత్తి లేకుండా వెళ్ళిపోదామా? దీనికోసం 1 కప్పు రైస్ తీసుకున్నాం. మామూలు మనం పాలిష్డ్ రైస్ కాకుండా నార్మల్గా మనకు దొరికే బియ్యం తీసుకోవచ్చు. ఎంత బియ్యం తీసుకుంటే అందులో సగం మనము పెసరపప్పు తీసుకోవాలి. సో ఈ రెండింటిని బాగా కడిగి పెట్టుకోవాలి. నానబెట్టక్కర్లేదు, కడిగితే చాలు. శుభ్రంగా కడిగిన బియ్యం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసి, ఆ తర్వాత మనం కడిగిన బియ్యము అలాగే పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలిపి కాస్త వేగిన దాంట్లో చిదిమిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు. అల్లం ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేతిలో వేయించుకున్నాం కదా, గుమగుమలాడిపోతూ ఉంటుంది. దీనికి అంటే మనం రైస్ 1 కప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసాం కదా, అంటే 1.5 కప్పు అయింది. దీనికి 6 కప్పుల నీళ్లు పోయాలి. మీకు బాగా సాఫ్ట్గా కావాలంటే 8 కప్పుల నీళ్లు పోసుకోవచ్చు. సో ఇదంతా బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, బాగా సాఫ్ట్గా తయారవుతోంది. ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఇంకా ఉడికించుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. చాలా చాలా సింపుల్. మీరు ఈజీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ కావాలి, హెల్తీగా ఉండాలి, ఆయిల్ తక్కువ కావాలి అనంటే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటే ఎంత తింటామో అసలు నోట్ చేసుకోరు తప్ప అలా లాగించేస్తారు. చూసారా, బాగా సాఫ్ట్గా తయారైపోయింది. ఒక పేస్ట్ లాగా ఉండాలన్నమాట. చిన్న చిన్న పిల్లలకు కూడా దీన్ని తినిపించవచ్చు. మనం దీంట్లో మిరియాలు ఘాటు వేస్తాం కాబట్టి మరీ చిన్న పిల్లలు తినలేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా మంచి హెల్తీ. మనం అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేసాము. సో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో జీడిపప్పులు కాస్త వేసి దోరగా వేయించుకోండి. పొంగల్లో ఇవి ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే క్రంచీగా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా. ఇందులో 1 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే ఒక 2 ఎండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసినవి వేసి వేయించుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు, ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి వేయించుకోండి. మిరియాలే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి వాటిని మిస్ చేయకూడదు. కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. సో మిరియాలు ఎక్కడైనా తగిలితే తీసి పడేయకండి, తినండి. వేసింది తినడానికే, తీసి పడేయడానికి కాదు. కాబట్టి ఖచ్చితంగా మిరియాలు నమిలి తినండి. మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా మిమ్మల్ని కాపాడుతాయి ఈ మిరియాలు. మిరియాల కోసం రాజ్యాలే కూలిపోయంట తెలుసా. అందుకోసమే మిరియాలు తినాలి అని చెప్పేది. సో తాళింపు పెట్టేసుకున్నామా, ఈ తాళింపుని తీసుకెళ్ళి రైస్లో కలిపేయండి. అంతే, యమ్మీ యమ్మీ టేస్టీ కట్టు పొంగలి రెడీ. గుమగుమలాడిపోతూ ఉంటుంది తెలుసా. మంచి అరోమా, అద్భుతమైన టేస్ట్. చూస్తూ ఉంటేనే టెంప్టింగ్గా ఉందా? ఒక్కసారి తింటే మళ్ళీ అనకుండా ఉండలేరు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ కట్టు పొంగలి, మెళగు పొంగలి తయార్. మీరు తినండి, మీ ఇష్టమైన వాళ్ళకి తినిపించండి. సో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోరు కదా. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ పండుగకి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.